హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది పచ్చి కొబ్బరితో దోశలు వేసి చూపిస్తున్నానండి. మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా దోశలు వేసుకొని తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. లావు రైస్ని తీసుకున్నాను, అంటే రేషన్ షాప్లో వస్తాయి కదండి. లావు రైస్ను 2 గిన్నెలుగా తీసుకున్నాను, అంటే 1 kg వరకు తీసుకున్నాను. ఒక గిన్నెలో పోసేసుకొని మంచిగా 2 చేతులతోని బియ్యాన్ని పిసుకుతూ వాటర్ని పోసి మంచిగా కడగాలి, స్మెల్ రాకుండా. బియ్యము ఒక్కొక్కసారి మనకు స్మెల్ వస్తూ ఉంటాయి, అలా రాకుండా చేతితోని మంచిగా 2 చేతులతోని మంచిగా పిసికి బియ్యాన్ని కడిగి తగినన్ని వాటర్ని పోసి నింపి మూత పెట్టేసుకొని 4-5 అవర్స్ అయినా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 2 కొబ్బరికాయలను తీసుకున్నాను. ఇలా కొబ్బరిని మంచిగా ఒలుసుకోవాలి. చూడండి, కొబ్బరిని ఎంత బాగా తీస్తున్నానో. చాకుతో ఇలా తీస్తే కొబ్బరి మొత్తము ఊడొస్తుంది. ముక్కలు కాకుండానే కొబ్బరి చిప్ప మొత్తము ఊడొచ్చేస్తుంది. మనము ముందు రోజు కొట్టాం కదా, నెక్స్ట్ డే మనము ఇలా తీస్తే కొబ్బరి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అన్నిటినీ ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. వాటర్లో ఒకసారి కడగాలి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. వాటర్లో కడిగి ప్లేట్లో పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. పిండిని రుబ్బుతాం కదా, చాలా త్వరగా అయిపోతుంది. ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్లా రెడీ అయిపోతుంది. చిన్నగా కట్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. అన్నిటినీ ఇలా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. 5 అవర్స్ తర్వాత బియ్యము మంచిగా నానిపోయాయి. చూడండి, చూపిస్తున్నాను. మూత తీసి వాటర్ని అంతా వంపేసుకొని మిక్సీ కప్పు తీసుకొని మిక్సీ కప్పులో బియ్యాన్ని వేసేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోవాలి. వాటర్ని వేసేసుకోవాలి. 1 గ్లాస్ వరకైనా వాటర్ని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. దోశ పిండిని మెత్తగా రుబ్బుకుంటేనే దోశలు చాలా బాగా వస్తాయి. మిగతా బియ్యాన్ని కూడా అన్నిటినీ ఇలాగే పోసేసుకోవాలి. మిక్సీ కప్పులో కొబ్బరి ముక్కలని వేసేసుకొని బియ్యాన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తగినన్ని వాటర్ని పోసేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని దోశ పిండిలాగా రుబ్బుకొని గిన్నెలో పోసేసుకోవాలి. పిండిని మొత్తము రుబ్బుకున్న తర్వాత గరిటెతో మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా ఇలాగే రుబ్బుకున్న తర్వాత గరిటెతో మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నైట్ రుబ్బుకుంటే మార్నింగ్ వరకు పులుస్తుంది. దోశలు చాలా బాగుంటాయి టేస్టు. నేను నైట్ రుబ్బు పెట్టాను, మార్నింగ్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మూత తీసాక గరిటెతోని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి కాస్త చిక్కబడుతుంది, మనము మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ పెనాన్ని పెట్టేసుకోవాలి. దోశ గరిటెతోనే దోశను వేసేసుకోవాలి. మీ దగ్గర గరిటె లేకపోతే అది గిన్నెతోనైనా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా రౌండ్గా వేసేసుకోవాలి. దోశ చాలా బాగా వస్తుందండి. మినపప్పు వేయట్లేదు, శనగపప్పు వేయట్లేదు, ఎలాంటి పప్పులు వాడట్లేదు. ఓన్లీ బియ్యము పచ్చి కొబ్బరితోనే నేను దోశలు వేసి చూపిస్తున్నాను. మరీ రెడ్గా కాల్చినా కూడా దోశ కొంచెము క్రిస్పీగా అవుతుంది. మనము కాస్త దోరగా గోల్డ్ కలర్లో కాలిస్తే సరిపోతుంది దోశను. అన్ని దోశలని ఇలాగే వేసేసుకోవాలండి. ఇందులోకి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఆలు కుర్మనైనా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఏ దానితోనైనా మనము తినచ్చు. పుదీనా చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, కొత్తిమీర చట్నీ అయినా, ఏ చట్నీలతోనైనా, చివరికి మామిడికాయ పచ్చడితోనైనా తినొచ్చండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. దోశలు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసేసుకోవచ్చు. త్రుంచి చూపిస్తున్నాను చూడండి. నేను పల్లీ చట్నీ చేశానండి, పల్లీ చట్నీతోనే తింటున్నాను. ఎంత సన్నగా పోసి చూపించానో చూడండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయాయండి. నేను చేసిన కొబ్బరి దోశల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.